వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 48 గంటల ఛాలెంజ్ అంబటి రాంబాబు గారికి విషయం, బట్ అక్కడి నుంచి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కానీ ఆయన కట్టు దాటి మరి అంటే ఆయన ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, అన్న రూల్స్ పెడతారు పాటించరు అని. అలాగా అంబటి రాంబాబు గారు కూడా ఏంటంటే బయట వాళ్ళందరికీ శుద్ధులు చెప్తారు, ఆయన మాత్రం పాటించరు అనేటువంటి విధంగా ఉంది. ఇక్కడ అంబటి రాంబాబు గారు మాత్రమే కాదు, పేర్ని నాని గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమాని మీద, వాళ్ళ ఆరోగ్యాల మీద వీళ్ళు మాట్లాడినటువంటి ఈ నోటి విరేచనాల భాషని ఏమనాలి? అసలు పట్టించుకోకూడదు అనుకుంటాం వీళ్ళని, ఏదో మాట్లాడుతూ పోతారని. కానీ రోజు రోజుకి ఇంకా పూర్తిగా దిగజారిపోతూ, అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకి, ప్రజలకి ఏదో ఒక మంచి మాట చెప్పడానికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళు. ఇది చాలా పెద్ద మాట చెప్పాలంటే. ఎందుకు అనంటే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సంబంధించి ఒక వ్యాఖ్య చేశారు. ఒకసారి దాన్ని మనం చూద్దాం. భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్గా ఉందని ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో అని, భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్గా ఉందని ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో, వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మీకే తెలియాలి. ఏమనాలండి మాటలకి? ఒకరోజు భుజాలు నొప్పి అంటాడు, రోజు వాళ్ళ అమ్మగారికి బాగాలేదని వెళ్ళిపోతాడు. ఈ నాటకాలు ఏంటో అంటే అంబటి రాంబాబు గారి ఇంట్లో వాళ్ళ తండ్రి గారికి, తల్లి గారికి, లేదంటే వాళ్ళ భార్య గారికి, వాళ్ళ కుమార్తెలకి హెల్త్ బాగోకపోతే నా కుటుంబం కంటే కూడా ఇంకా సమాజమే ముఖ్యం, నేను నా సమాజం గురించే మాట్లాడతాను, నేను వాళ్ళకి ఏమైపోయినా వాళ్ళకి ఎలా ఉన్నా సరే నేను వెళ్ళనని అంటారా? అంబటి రాంబాబు గారికి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తారా, ఆర్ ఇంకెక్కడికన్నా వెళ్తారా? ఆయన అన్నట్టే బుద్ధి జ్ఞానం ఉన్న మనుషులు మాట్లాడే మాటలైనా ఇవి? బుద్ధి జ్ఞానం ఉన్న మనుషులు ఇలాంటి మాట మాట్లాడతారా? ఎందుకు వెళ్ళారో తెలుసా పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు భుజానికి ఆయనకు ఆపరేషన్ అయిందో తెలుసా మీకు? ఈ వీడియో చూడండి. ఈ రెండు భుజాల మధ్య కూడా టేర్ వచ్చేస్తుంది. కొంత లాగేసారు అన్న అని చెప్పి ఒకరు ఇట్లాగుతారు అట్లా. చూసారుగా, ఆయన అభిమానులు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి క్రమంలో ఆయన భుజాలు పట్టుకుని లాగేయడం, సభలో మాట్లాడడానికి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒకసారి పడిపోయినప్పుడు, అది కాకుండా బండ గణేష్ ఆల్రెడీ చెప్పారు, గబ్బర్ సింగ్ షూటింగ్లో ఆయన గాయపడ్డారు, గుర్రం మించి పడిపోయారు అని చెప్పని. 12 ఏళ్ల పాటు లోపల ఆ టియర్ అయినా కానీ, ఆ మజిల్స్ అన్నీ కూడా లోపల చిట్లిపోయినా కానీ, ఆ కప్ మొత్తం అంతా కూడా సరిగ్గా లేకపోయినా కానీ, 12 నుంచి 16 ఏళ్ళ దగ్గరగా ఆయన దాన్ని బిగబట్టి, ఆ నొప్పిని బిగబట్టి ఆయన చేసినటువంటి రాజకీయం కానీ, ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ. మీరు రండి సార్, అంబటి రాంబాబు గారు, మీరు రండి ఒకసారి, మనం కూడా అలాగే ఒక వాక్కి వెళ్దాం మనం రోడ్డు మీద. మిమ్మల్ని చూసి మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కావచ్చు, లేదు మీతో మాట్లాడుకునేవాళ్ళు కావచ్చు, ఒకసారి వచ్చి మీ భుజాలు పట్టుకుని అలా లాగితే మీరు ఎక్కడికి వెళ్తారో కూడా ఒకసారి చూద్దాం సార్. ఇక పేర్ని నాని గారు, ఆయన ఏమన్నారు? ఆడెవడో పిలిచాడంట, ఈడు వెళ్ళిపోయాడంట. నిరంజన్ని కలవడానికి హన్మకొండ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ టైప్ సీను ఏదో సంథింగ్ మజల్ దీంతో బాధపడుతూ మొన్న మధ్యన పరంపదించాడు పాపం అనారోగ్యంతో. కానీ దానికి కారణం ఏంటో తెలుసా? పేర్ని నాని గారు మాట్లాడినటువంటి మాట ఇప్పుడు నేను తీసుకురావట్లేదు కానీ ఆ వీడియో, ఆయన దానికి పాపం వాళ్ళ తల్లిదండ్రులు, నిరంజన్ వాళ్ళ తల్లిదండ్రులు నిన్న ఒక దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ఇస్తూ వాళ్ళు మాట్లాడింది ఒకసారి వినిపిస్తాను మీకు. ఆల్రెడీ మీరు ఆ వాయిస్ వచ్చినట్టుంది, అది ఒక 200 టైమ్స్ చూసి చాలా బాధపడ్డాడు మా బాబు. వాడు పిలిస్తే వీడియో అన్న అని తమ్ముడు అని అది ఒక వాయిస్ ఇచ్చాడు కదా, అది ఒక 200 టైమ్స్ చూసి చాలా బాధ. ఇప్పుడు మా బాబుకు మా చనిపోయే కారణం కూడా పేర్ని నాని గారు. నేను బల్ల బుద్ధి చెప్తాను, బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వాయిస్ వల్ల మొత్తం అంత డల్ అయిపోయాడు. నన్ను అంటే చిన్నోడికి నచ్చదు. ఒక మాట ఏమన్నాడు తెలుసా? నన్ను పర్లే కానీ నా దేవుడిని అన్నాడు అన్నాడు. వాని వయసు ఎంత సార్? వాని వయసు ఎంత? వానికి ఎవడని చెప్తాడా? అంత నాలెడ్జి ఆయన అన్నాడు అని చెప్పి ఎంత బాధపడ్డాడు తెలుసా? సార్ నేను నా దేవుడిని అన్నాడు, నన్ను అన్నది అది వాయిస్ కూడా ఇచ్చేయాలని రిలీజ్ చేయలే బయటికి. నా దగ్గర లేదు. నన్ను అన్న పర్లే కానీ పవన్ కళ్యాణ్ సార్ నన్ను అందుకు నాకు చాలా బాధ ఉన్నాను, చాలా కుమిలిపోయాడు. 2 రోజులు అన్నం తినలే ఆ వాయిస్ వినుకుంటా. ఊరికే ఆయనకి మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ కూడా చూసిండు. అతనికి బుద్ధి అనేది ఒకటి ఉండాలి. అతను కూడా పిల్లలు మనవరాలు ఉన్నాడు. ఆయన ఒక రాజకీయ వ్యక్తి. అసలు ఆయనకు రాజకీయ వ్యక్తి ఎందుకు ఇచ్చలేము నాకు అర్థం కాదు. సీరియస్ చెప్తున్నాను, ఆయన ఒక రాజకీయంగా రాలే కదా సార్. మానవత్వం బాబుకి ఏదో బాధ ఉందని చెప్పి ఆ బాధ తీర్దామని వచ్చి తప్పించి ఒక హెల్ప్గా ఆయన ఒక రాజకీయం చేద్దామని రాలేకి. మీరు ఆల్రెడీ చూసింటారు, ఒక్క వ్యక్తి మెడల కనువ కనబడ్డదా? ఒక్క రోడ్ల మీద బ్యానర్ కనబడ్డదా?
పార్టీ పరంగా రాలేదు. దాన్ని ఇష్యూ చేసిండు ఆంధ్రాలో. మీ బాబు చిన్న పిల్లల మనసు ఎరిగింది అంటే ఆయన మాట్లాడిన మాటలకి అంత చిన్న పిల్లల మనసు ఎరిగింది అంటే పెద్దల మనసు ఎంత తిరిగి ఉంటుంది, ఆయన ఫ్యాన్స్ కి ఎంత ఇది ఉంటుంది. మాకు ఖచ్చితంగా బాబు మాకు దక్కింది అనుకున్నాం. చాలా వచ్చి చేతులు పెట్టలేదు కానీ హ్యాపీనెస్ చూడండి, ఒక ఫోటోలో కనబడుతుంది ఎంత హ్యాపీలో ఉన్నాడు. వాళ్ళు అంటాడు ఇప్పుడు మీరు 4 కూడా మధ్యాహ్నం ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు అంత బాధపడ్డారు. నిరంజన్ చాలా బాధపడ్డాడు. తెలంగాణలో ఎవడో అంటే అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. సరే వాళ్ళది ఎలాగో విన్నాం కదా, తెలంగాణలో ఎవరో అభిమాని అంట అన్నా అంటే వస్తున్నాను తమ్ముడు అని వెళ్ళిపోయాడంట అని మనుషులు మాట్లాడతారు మాట. ఇది ఆ వెటకారాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా వెటకారాన్ని ప్రేరణని చేసిన దాన్ని చూసి పాప నిరంజన్ ఆ బాధతో కుమిలిపోయాడు. 2 రోజులు అన్నం తినలా. ఇదేమీ ఎలివేషను లేదంటే ఎవరో చనిపోయినప్పుడు 400 మంది 500 మంది చచ్చిపోయారు అనేటువంటి క్లెయిమ్ ఇది కాదండి. వాస్తవం అక్కడ జరిగింది. లేదంటే ఆ తల్లిదండ్రులు అంత చెప్పుకోరు. తనకి లేచి నడిచే శక్తి కూడా లేదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో కూడా తెలియదు తను. అయినా సరే పొదివి పెట్టుకుని కళ్ళల్లో పెట్టుకుని వాళ్ళు సాకారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయం చేయడానికి వెళ్ళాలా అక్కడికి. అరే ఒక చిన్న అభిమాని, ఇంత అభిమాని ఎప్పుడు చనిపోతాడో తెలియదు కానీ చివరి కోరికను ముందే చెప్పేసి నన్ను కలవాలన్నాడంటే చాలా ప్రేమపూర్వకంగా వెళ్ళి ఒక తమ్ముడిని కలిసినట్టు కలిసి వచ్చారు. దానికి పేరుని నాని ఈయన మంత్రి ఎందుకు అయ్యాడో తెలియదు, అసలు ఈయన ఎందుకు వచ్చాడు రాజకీయాల్లోకి తెలియదు. పేరుని కృష్ణమూర్తి గారు వారి తండ్రి గారు ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది, ఇగో ఇలాంటి వాళ్ళని నేను సమాజానికి వదిలిపోయినా అని చెప్పని. ఇందుకు కాదా వీళ్ళని తిట్టేది, ఇందుకు కాదా బూతులు తిట్టేది వీళ్ళని. ఒక పెద్ద ఆవిడ అంబటి రాంబాబుని ఏముందనేది నేను ఇక్కడ వినిపిస్తా. ఎందుకంటే వీళ్ళకి కాస్తైన వాళ్ళన్నటువంటి మాటే బుద్ధి జ్ఞానం. నన్ను అన్నారు కదా బుద్ధి జ్ఞానం ఉందా, అసలు నువ్వు అసలు జర్నలిస్టువేనా అని. మీరు ఒక రాజకీయ నాయకులా, మీరు రాజకీయ నాయకులా, మీరు మంత్రులా, మీకు ఓట్లు వేయాలా, మీకు ఓట్లేసి సభలకు పంపాలా, మీరు మాట్లాడేటువంటి భాష ఇదా, మీరు వచ్చి నీతులు శుద్ధులు చెప్తారా? వాళ్ళ తల్లిగారికి సీరియస్ గా ఉందని వెళ్ళిపోయాడు. ఇవాళేమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో అని భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లిగారికి సీరియస్ గా ఉందని వెళ్ళిపోయాడు. ఇవాళేమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు ఏంటో వాళ్ళ మధ్యన ఏం జరుగుతుందో మనకేం తెలుసు, మీకే తెలియాలి. చూడండి అరగంట ఆంబోత్ ఏదో మాట్లాడుతున్నారు చూడండి. మా పవన్ కళ్యాణ్ భుజాలు నొప్పి అయితే నీకే నొప్పి, వాళ్ళ అమ్మకి చీరేసుకుంటే నీకే నొప్పి. చేద్దాము ప్రజల గురించి కష్టపడదామని ఉండదు మీకు. పెద్ద ముందుకొచ్చి పెనికిమాల అమ్మదాకలాగా మాట్లాడతారు. మీ లిస్ట్ ఇస్తే పెనికిమాల లిస్ట్ మీదే ముందు వస్తుంది. నిన్ను పిలుస్తున్నారు వెళ్ళు సుకన్య, అప్పలమ్మ, అల్లమ్మ, పుల్లమ్మ అయ్యి అయితే మీకు బాగుంటాయి. ఎక్కడ దోచుకుందామా ఎక్కడ దోచుకుందామా అలాంటివి అయితే మీకు మంచిగా ఉంటుంది. ప్రజల గురించి కష్టపడిన మనిషిని విమర్శిస్తున్నావు కదా. మా పవన్ బాబుకి సజ్జరాయి నీ కళ్ళల్లోని కారం వేసుకున్నావా? వాళ్ళ అమ్మకు బాగలేదు, జన్మనిచ్చిన తల్లిని మించింది ఇంకేమీ ఉండదు. తల్లిదండ్రి దైవం గురువు. నువ్వు మంచివైతే కదా ఆంబోతు. నువ్వు ఆంబోతుకి మనిషి విలువ తెలియదు, ప్యాను విలువ తెలియదు. నువ్వు అంతకు ముందు మంచి పని ఏం చేసావో ప్రజలకు చూపించి పవన్ బాబు గురించి మాట్లాడు. ప్రజల గురించి కష్టపడిన మనిషి. ప్రజలు నలుపు తెలుపు ఎక్కువ తక్కువ తన మన ఏదో భేదం లేకంట కలేసి పట్టుకొని ఆప్యాయత అందిస్తాడు అందనంత శిఖరాలకి. అది ఎవరు కొనలేరు. అది కొన్ని కోట్లు ఎట్టినా ఆ ఆప్యాయత కొనలేరు. అంత మంచి మనసును మాని విమర్శిస్తున్నావు. పెద్ద ఆంబోతు నువ్వు, అడవిలోని పుట్టాలు నువ్వు, మంచి మందికి వచ్చేసావు. బాయ్. రాంబాబు గారు నేను అనలేదండి ఈ మాటలు, నేను అస్సలు అనిపించలేదు, నేను కూడా ఏం అనిపించలా. ఆవిడ మాట్లాడింది అదంతా మీరు మాట్లాడిన మాటలు చూసి ఆవిడ అన్నటువంటి మాటలే ఇవి. పబ్లిక్ ఇది అనుకునేది మీ గురించి. మీరు అడుగుతారు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి మీరు అడుగుతారు మిగతా వాళ్ళందరినీ. ఏదో పోన్లే అని అభిమానిద్దాం, మారతారు ఎప్పుడో అప్పుడు, కాస్త ప్రజలకు ఏదో చేస్తారులే అనేటువంటి ఒక ఆలోచన ఉంది అంటే అబ్బే మాకు రాదు, మాకు అలాంటి ఆలోచనలు లేవు, మీరు పొరపాటున అలాంటివి ఏమైనా తెచ్చుకుంటారేమో మైండ్లోకి తెచ్చుకోమాకండి ఇలాంటి వాటితోటే మీరు ప్రూవ్ చేస్తున్నారు అందరూ కలిసి. ఇది మనుషులు మాట్లాడే భాష అంటారండి ఇది. ఇక ప్రజల విజ్ఞతే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.